ఆలోచన లేకుండా వాళ్ళ ఇద్దరు కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ సొంత నిధులతో ఈ సినిమా డబ్బుకి ఈ కూరగాయలన్నీ తాగునీరుకొని వెళ్ళి ఒక ఆయన పడగొట్టాయన మీరందరూ ఆయన ఆశీర్వదించి ఆహ్వానించి మీ అపూర్వని మీ శోభ చేతులతో రేపు జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా. పనులేంటి, ఎంపీ పనులేంటి, నిధులు తీసుకురావాలి, కేంద్రంలో నిధులు తేవాలి, రాష్ట్రంలో నిధులు తేవాలి, అవసరపడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో మనం గెలిపించుకునేది, ఇలాంటి వ్యక్తుల్లో మనం కావాల్సింది మనకి తత్వం లాంటి వాళ్ళు. సైకిల్ గుర్తుకోట్లే సాధించాలా రైట్ చూసే వచ్చాం. ఏం తగలదు, రైట్ చూసే ఇబ్బంది లేదు. మీరు ఆ టెన్షన్ పడమాకండి, మీరు హ్యాపీగా చేయండి. మంత్రిగా ఉన్నప్పుడు ఆశీర్వదించారు అందరూ. మీరు ఎంతో డబ్బు తెచ్చి 90% కంప్లీట్ అయిందంటే అది నారాయణ గారి పుణ్యమే. ఈ రోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళ కనెక్షన్ ఇచ్చారంటే అది నారాయణ గారి పుణ్యమే. 2014 నుంచి 2019 వరకు నారాయణ సార్ చేసిన పనుల్లో లాస్ట్ లో 90% కంప్లీట్ చేసరికి 10% బ్యాలెన్స్ ఉంటే అది కంప్లీట్ చేసేదానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కంప్లీట్ చేసి వైఎస్ఆర్సీపీని గెలిపించొద్దు, వైఎస్ఆర్సీపీని గద్దె దింపితేనే రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అని ఖచ్చితంగా చెప్తారు. కార్యక్రమంగా ప్రతి ఒక్కరిని పలకరించడం జరుగుతుంది. అయితే ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది. వాళ్ళ యొక్క పలకరింపు నిజంగా, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో తెలుగుదేశం మళ్ళా రావాలి, వస్తే మనకు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయనే నమ్మకం వాళ్ళలో ఉంది. ఎందుకంటే 90% పూర్తయిన పనులు ఎన్నో ఉన్నాయి 2014-19 దాకా. అంటే చాలా పనులు పూర్తయినాయి, పార్కులు ఏంటంటే పూర్తయినాయి. అయితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని పెట్టుకున్నాం. బారా షాహిద్ దర్గా 3 ఫేజ్లు డెవలప్ చేసుకున్నాం. ఒక ఫేజ్ అయింది, ఇంకా 2 ఫేజులు ఉన్నాయి. నెక్లెస్ రోడ్డు 3 ఫేజుల్లో డెవలప్ చేయాలా. హైదరాబాద్ మహానగరంలో ఎట్టయితే నెక్లెస్ రోడ్డు ఉందో అలా చేయాలని ఉద్దేశంతో టేకప్ చేసాం. అది కూడా ఫేజ్ 1 అయింది. మళ్ళీ ఫేజ్ 2, ఫేజ్ 2 ఉంది. అదేవిధంగా హౌసెస్ 43,000 హౌసెస్ని ఫేజ్ 1లో కంప్లీట్ చేసాం. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 ఇట్లా అనేక కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక నగరానికి ఒక మంచి నగరం, ఒక మంచి స్మార్ట్ సిటీ కావాలంటే ఏం కావాలో అవన్నీ 2014-19 దాకా టేకప్ చేసాం. 90% అయినాయి. బ్యాలెన్స్ కొద్దిగా ఉన్నాయి. తెలుగుదేశం వస్తేనే మళ్ళీ ఇవన్నీ అవుతాయనే నమ్మకం ప్రతి ఒక్కరు ఉంది. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. నేను అందరికీ వర్ణించేది ఒకటే, ఒక సిటీని డెవలప్ చేసుకోవాలన్నా, ఒక జిల్లాని డెవలప్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా రాష్ట్రము, కేంద్రము ఇద్దరి యొక్క సపోర్ట్ అవసరం. కొన్ని ఫండ్స్ కొన్నిటికి 50% సెంట్రల్ ఇస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. కొన్నిటికి 25% వాళ్ళు పెడతారు, మనం 75% పెడతాం. కొన్నిటికి 40% వాళ్ళు పెడతారు, కొన్నిటికి వచ్చి మనం 60% పెడతాం. కొన్ని 100% మనం పెట్టుకునే ఉంటాయి. కాబట్టి కేంద్రం కూడా సపోర్ట్ చేస్తే మనకి ఇంకా ఫాస్ట్గా నెల్లూరు డెవలప్ చేసుకోగలం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయనకున్న పరిచయాలు వాటితో ఖచ్చితంగా ఆయన మీరు ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు తెస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను కూడా తీసుకొస్తాను. మన నెల్లూరు సిటీని ఒక మంచి నగరంగా, దోమలు లేని ఒక మంచి నగరంగాను, ప్రతి ఒక్కరికి 365 రోజులు శుభ్రమైన నీరుండేటట్టుగా చక్కటి రోడ్డు, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి చక్కటి పార్కులు, అదేవిధంగా వ్యాపారస్తులు ఎటువంటి అలజడి లేకుండా మంచి వాతావరణం ఉండేది. వ్యాపారాలు చేసుకోవాలంటే మంచి వాతావరణం ఉండాలి. వాళ్ళకి అలజడులు, స్ట్రైకులు, బందులు, ఇల్లు కొట్టేస్తారు, లైసెన్సులు పీకేస్తారంటే ఎవరు రారు. కాబట్టి అటువంటి వాతావరణం 2014-19 దాకా ఎలా ఉండిందో అలాంటి వాతావరణం నిల్వ ఉండేటట్టుగా చేస్తామని తెలియజేస్తూ మీ అందరి అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి గెలిపించవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు నెల 13వ తేదీ ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే అభివృద్ధి చేస్తుంటే ఖచ్చితంగా వేస్తారు తెలుగుదేశంకి, లేకుంటే
కాబట్టి నేను డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నిజం చెప్తాను. ఎందుకు చేయాలి? కళ్ళ ముందు మీరుండే రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్ ఎవరు వేశారు? ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంది, ఎవరు వేశారు? సంగం బ్యారేజ్ నుంచి ఎవరు ఆటోలు అందించారు? అసలు నెక్లెస్ రోడ్ అనే ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? బారాషాహిద్ దర్గా అలా డెవలప్ చేయాలని ఆలోచన వచ్చిందా? కోనేరు మూలాపేట కోనేరు ఇవాళ మార్నింగ్ పోతే అద్భుతంగా ఉంది. ఎవరు చేశారు? రంగనాయలపేట, మైపాడు ఇక్కడే ఉంది. మైపాడు గేట్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి తెప్పోత్సవం చేస్తున్నారు. ఎందుకు ఆ ఘాట్ని చేయలేదు? ఎవరు చేశారు? ఎన్ని ప్రజలకు తెలుసు, ప్రజలే నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సింధూర. నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు 4వ వార్డులో టీడీపీ కార్యకర్తలతో కలిసి నాన్నగారితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరిగింది. నారాయణ గారు చాలా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నెల్లూరులో జరగాల్సిన పనులు ఏవైతే తను మొదలుపెట్టారో అవన్నీ 70%, 80%, 90% వరకు వచ్చి ఆగిపోయినాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ 5 ఏళ్లలో ఆ వర్క్స్ ఎంతో సులభంగా కంప్లీట్ చేసి నెల్లూరు నగరాన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దోమలు లేకుండా చేసి ఉండొచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నది కంప్లీట్ చేసి ఉండొచ్చు, ప్రజలు ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చిండొచ్చు. ఇలా ఎంతో మంచి పనులు జరిపిండొచ్చు. కానీ అవన్నీ జరగలేదు. కాబట్టి ఇంకా ఇప్పుడు రాబోయే ఎలక్షన్, నెక్స్ట్ మంత్ రాబోయే ఎలక్షన్లో టీడీపీని ఎన్నుకొని ప్రజలు ఆ జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారు. టీడీపీ మంచి మెజార్టీతో వస్తుంది. నారాయణ గారు మళ్ళీ క్యాబినెట్లో కూర్చొని మనకు కావాల్సిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేయించి నెల్లూరుని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతారని నా కాన్ఫిడెన్స్.